నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. పాపం కోర్టు పరిధిలో ఉంది, మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడుంటే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచే చేష్టలు, ఒకళ్ళ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా, వంశీ దీనికి న్యాయమా? నీకు ధర్మమేనా? నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేముంది బామ్మర్ది వంశీగాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి, నిన్ను హయ్యర్ చేసుకున్నా. నిన్ను హయ్యర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్తావన్నా వంశీ. మనస్సాక్షిని అడుగు, నీ భార్యను అడుగు, ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు, నెల రోజులుగా నేను చేసింది మంచి పనా తప్ప అని చెప్పేసి అడుగు. ఏంట్రా ఇది? ఎంత దిగజారిపోయారా మీరు? డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం బెటర్. మీరు పౌడర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కమ్ పౌడర్ వంశీ అని, అడవి నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పి అడుగు. చెప్పు తీసుకొని కొట్టింది, నిన్ను చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు, ఆమె పాపం చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బ్రతికేశారు. నెల రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప ఏందిరా మీ బతుకులు? దయచేసి మీడియా మిత్రులు, మీరంటే నాకు గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరు ముద్దలు తినిపించేది నా భార్య అయితే. అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఇంకా ఏం వేసుకుంటారా, బతికేయండి. ఇంకా ఎన్ని సృష్టిస్తారు? ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది, పాపం అందరిని అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను చాలామంది వ్యతిరేకిస్తే నాకు ఫోన్లు చేశారు. ఏంటండి
ఇంత దిగజారిపోయారు, ఐటీడీపీ ఇంత దిగజారిపోయింది ఏంటి? ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన, ఎట్లా అంటే గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చా. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా సరే గ్యాగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్, మహా టీవీ, వంశీ, ఎందుకు? భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడు ఒకడే పరిపాలన చేయడు. మహామహులే మట్టి ఖర్చుకొని పోయారు, విర్రవీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈరోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒకరోజు ఒక నిమిషమైనా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పొడి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టికాయ వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది.